హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇవాళ మనకి కొన్ని హార్వెస్ట్ వచ్చాయండి. బుడ్డిది ఆనపకాయ ఉంది, బీరకాయలు ఉన్నాయి, కొంచెం బరవటీలు ఉన్నాయి, పప్పాయ ఉంది, తర్వాత టమాటీలు ఉన్నాయి, బుల్లి టమాటీలు, ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి. చూడండి వెనకాల ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇగో పాలకూర, చుక్కకూర, ఇంకో చూడండి ఎంత హెల్దీగా పెరిగినాయో ఆకుకూరలు. ఇవన్నీ మీకు కోసి వేళ చూపెడతాను. ఆకుకూరలు హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది మనకి, అది కూడా కోసి మీకు ఏటోటి వస్తాయో అన్నీ కోసి ఈ బలమే పెడతాను. మన వీడియో మొదటిసారి చూస్తే కొత్తగా చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నుండి బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఇప్పుడు బీరకాయలు కోసుకుందామండి. మొత్తం 3 బీరకాయలని కోసుకుందాం రండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒకటి ఉందా బీరకాయ. బీరకాయ రెండు, ఇంకొక ఒకటి చూడండి, ఇదిగో ఇది ఒకటి, 3 అంతే. ఇంకలేవు బీరకాయలు, 3 వచ్చాయి బీరకాయలు. ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ అయిపోయింది కదండి. కొద్దిగా బరవటీలు ఉన్నాయి, రెడ్ బరవట్టి, అవి కూడా కోసేస్తున్నాం. ఇదిగో చూడండి, ఇంకొకటి చూడండి. ఇదిగో ఈ రెడ్ బరవటి మంచి న్యాచురల్ ఫుడ్ అండి, చాలా మంచిదండి. విటమిన్లు ఎక్కువ ఉంటాయి అండి ఇందులో. రెడ్ బరవటి దొరికితే మీరు వేసుకోండి, ఇది చాలా మంచిది. కాకరకాయలు ఎంత ఉన్నాయో ఇప్పుడు నేను చూడలేదు బాబోయ్, పెద్ద కాయలు, సూపర్ కదా. చాలా పెద్దవి ఉన్నాయి, నేను చూడలేదు. ఇంకో ఈ ఆకుల్లో ఉండిపోయి అమ్మో ఎంత పెద్ద కాయలు. ఇంకో సూపర్, 1/2 కేజీ కాయలు ఉంది రెండే. ఇది నేను వేయలేదండి, చెట్టు నాటింది అంతే, కంపోస్ట్లో నాటింది. ఇది నేను వేసే చెట్టు కాదు. ఇంకా అన్నీ అక్కడ తీద్దాం. అవి చిన్న ఇంత కాయలు వస్తాయి అనుకోలేదు నేను. ఇక్కడ పప్పు అయిందండి, ఇదిగో చూడండి పెద్ద పండు. ఇంకా అవి మొగ్గలేదు, తర్వాత తీసుకున్నాయి. నేను మీకు వీడియో తీయకుండా చాలాసార్లు మా గెస్ట్లు వచ్చినారు, మా మేడం మొక్కలు చూడడానికి కోసి ఇచ్చాను. చూడండి ఇక్కడి నుంచి బాగానే కాయలు ఒకటిని ఎంతమంది తిన్నారో, వచ్చిన వాళ్ళందరూ తిన్నారా. చూడండి మాడి చెట్టు పూత ఎలాగొస్తుందో, శుభ్రం రాలిపోతుందండి. ఇదిగో మీకు చివడ్డానికన్నా కాయ లేదు, ఎంత పూత వచ్చిందో. ఇదిగో ఇదంతా రాలిపోతుంది శుభ్రంగానే. ఇదిగో ఇదంతా అదే. ఇప్పుడు మీకు తీసేద్దాం. ఆకులు కన్నం పడతాయి అని ముగ్గిపోయింది మెత్తగా. ఇదిగో ముల్లంగి వేసాను చూడండి, ఊరుతుందా, ఇదిగో దంపు ఊరుతుందా. మొన్న వేసాను, ఎంట్రో రాలేదు. ఇంకో ఇది కాలీఫ్లవర్
నాకు నోరు తిరగలేదు. ఈ ఆకుకూరలన్నీ కోసుకుందాం తర్వాత. ఇదిగో ఆనపకాయ ఉందండి, ఆనపకాయ కోసేద్దాం. కాటి పెద్దది అయిపోను. ఇదిగో అక్కడ చూడండి మురిగిపోయింది. ఏమైందో ఇదిగో పోయినట్టే. దీనికి కూడా పాలేసం చేశాను పోయి. ఇంకెందుకు పెరగదు, అందుకే తీస్తాను. ఇక ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకెందుకు కోసేద్దాం. కోస్తే ఇంకో దానికి అవకాశం వస్తుంది. చెట్లు చిన్న కుండీలో చెట్లు కదా, ఇంకా పువ్వు పడలేదు. పెద్ద అద్దేమో నాద గుంతుడు కోసేస్తే నేమే కోసుకోము. కోసాను, ఇంకో చిన్నయ్యే కోసాను. ఇప్పుడు ఆనగాయలు కోస్తాం కదండి, ఇప్పుడు టమాటాలు కోద్దాం. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. ఇగో ఇగో పచ్చికన్నీ ఇంకా మొగ్గలేదు. ఇంకో ఈ మొగ్గలేదు ఇంకాని. ఒకటి పొరుగు వచ్చిందండి, తీసుకుందాం. ఇవి తర్వాత తీద్దాం. ఇంకా మొగ్గలేదు ఇవి, ఈ తర్వాత తీసుకుందాం. ఇప్పుడు చెర్రీ టమాటాలు అన్నీ అవి కూడా కోసుకుందాం. ఇంకో ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటీ. ఈ చెర్రీ టమాటీ కోసాను కదా, ఇగో చూడండి. ఈ టమాటాలు తింటే చిక్కుడుకాయలు కూడా కనిపిస్తాయండి. చిక్కుడుకాయలు మొన్న హార్వెస్ట్ చేశాను, ఇవి కనిపించలేదు. కాదు మొన్న నేను హార్వెస్ట్ చేయలేదండి, మా ఆయన గారు హార్వెస్ట్ చేశారు, అందుకే చూడలేనట్టుందా. ఇప్పుడు ఇవి కూడా కోసుకున్నాం. పెద్ద చిక్కుడుకాయలు చూడండి, నేను పెద్దగా ఉన్నాయా. ఈ ఆకుల్లో ఉండుకోండి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఆకుల్లో ఉన్నాయి. నెలికేసి ఇంకా పైన కూడా ఉన్నాయేమో, మీకు లాస్ట్ నుంచి పెడతాను ఏరేసి. ఆ పైకి ఎత్తాను కదా, అప్పుడు ఇచ్చి పెడతాను. ఆ పైన కూడా అంటే ఇవో కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా తీసుకుంటాం. ఇవో అందరికి అయిపోయినా నాకు కొన్ని కాస్తున్నాయి చిక్కుడుకాయలు. ఇంకా చపటాలు చూడండి, చపటాలు ఇవి ఇంకా మొగ్గలేదు. అందులో కొంచెం ఇంకా పొరుగు రాలేదు. ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇగో అవన్నీ చాలా కాయలు ఉన్నాయండి. ఇగో ఇవి ఆ లోపునన్నీ ఆకుల్లో ఉన్నాయి. అన్నీ కలిపి ఒక 20 కాయలు 30 కాయలు అవుతాయి. ఓలమ్మ, ఓ ఈ గుత్తు ఎంత ఉందో గుర్తుంది అక్కడ, చూడలేదు. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇగో ఇవి తిప్పుతాను. ఈ విత్తనాలు కన్నా వదిలేను, ఇగో కోసేసి దగ్గర పెడతాను తర్వాత. ఇక్కడ చూసారా టమాటాలు ఎన్ని ఉన్నాయో.
ఇవన్నీ కోసేద్దాం, కేజీకి ఎక్కువే వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి స్పూన్ టమాటీలు అంటారు, చెర్రీ టమాటీలు. అవి ఈ వెరైటీ దేశవాళీ చెర్రీ. ఇవి నేను ఎలా కట్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? కామెంట్ పెట్టచ్చు కదా. ఈ కామెంట్ కోసమే చూస్తున్నాను నేను ఇలాంటివి అన్నీ హార్వెస్ట్ అయితే మీకు ఏమీ హ్యాపీ అనిపించలేదా? మంచిగా పండుతుంది మిస్సెస్ గార్డెనర్ కాదరు ఇవి అన్నీ అనిపించలేదా మీకు ఫ్రెండ్స్? మీరు నాలా పండించుకొని నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అందరికీ. నేను చెప్పిన వాళ్ళలో 100 మందిలో 10 మంది కన్నా ఈజీ అయితే పర్వాలేదు, నేను హ్యాపీ. నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి అందరికీ బోల్డ్ మందికి ఇచ్చాను. నేను ఇలాగ హార్వెస్ట్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉందా. అయిపోయి హార్వెస్ట్ చేసాను మొత్తం ఇవన్నీ. ఇప్పుడు ఆకుకూరలు కోసుకున్నాం, ఓన్లీ ఆకుకూరలు. ఇప్పుడు ఆకుకూరలు కోసుకున్నాం అండి. ఇప్పుడు ఇగో కోసేస్తున్నాను. మనం ఎలా పండించుకుంది పంట ఇంత ఆకుకూరలు కైమా తిని కంటే ఎక్కువ, మటన్ కైమా తిని కంటే ఎక్కువ బలం అంటది. 10 రెట్లు ఎక్కువ బలం అంట. ఎక్కువ పచ్చిని చేస్తారు. చూడండి తోటకూర ఎంత వచ్చిందా. ఇంకొకటి ఎడుతున్నాను తోటకూర. ఇప్పుడు పాలకూర కోసుకున్నాం. ఇంకా
ఇది చూడండి, ఇది కూడా కోసుకున్నాం. ఎక్కువ వచ్చింది పాలకూర. కస్స పాలకూర, కస్స పాలకూర. న్యాచురల్ ఆర్గానిక్. అయిపోయిందండి హార్వెస్ట్. చూడండి ఎంత వచ్చిందో. పాలకూర, తోటకూర, చెర్రీ టమాటీలు, చిక్కుడుకాయలు, పెద్ద టమాటీలు, పప్పాయ. చూడండి ఎంత వచ్చిందో. రెడ్ బర్బటీలు, రెండు కాకరకాయలు పెద్దవి. ఇగో చిన్నవి కూడా ఉన్నాయి. ఇగో చిన్నవి, పెద్దవి ఉన్నాయి. ఇవి ఇగో 3 బీరకాయలు. టోటల్ ఎంత వచ్చింది చూడండి. హార్వెస్ట్ ఎంత వచ్చిందో. సూపర్గా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అండి. న్యాచురల్ పంట, మనం ఏమి వేసుకోకుండా ఓన్లీ కిచెన్ కంపోస్ట్తో పండించుకుంటే పంట ఇది. ఇది తింటే మనకేటి ఏ రోగాలు రావు, మనకి ఆరోగ్యం ఉండొచ్చు. అందరూ ఇలాగా నాలాగే కొంతమంది అన్న పండించుకొని తింటే మనం హాస్పిటల్కి బిల్లు తగ్గించిన పోతాం. మనకి ఏటి షుగర్లు, బీపీలు ఏటి రావు. ఆరోగ్యంగా ఉంటాం ఇలాంటి తిండి తింటే. చెప్పు. చూసారు కదండి, అయిపోయింది హార్వెస్ట్. ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చితే ఎక్కువ లైకులు చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ చూడమని. చాలామంది చూస్తున్నారు కానీ ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ తక్కువ చేస్తున్నారు. నేను ముందుకు వెళ్ళాలా, మీకు ఇలాంటివన్నీ నేను చూపించాలంటే నాకు ఇంట్రెస్ట్ పట్టాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్. మళ్ళీ వచ్చి వీడియోకి మళ్ళీ ఇలాంటి హార్వెస్ట్ రావాలని మీరు అందరూ కోరుకోండి, నేను కోరుకుంటాను. ఇదేనండి పెద్ద వీడియో పెట్టాను. అన్ని చిన్న చిన్న వీడియోలు చాలాసార్లు నేను హార్వెస్ట్ చేసి పెట్టాను కానీ అన్ని చిన్న వీడియోల్లోనే పెడతాను. చూస్తున్నారు కదా, ములంకాళ్ళు వచ్చాయి. చాలా వీడియోలు పెట్టానండి, షార్ట్ వీడియోలు. ఇదే పెద్ద వీడియో. ఎక్కువ ఉంది కదా హార్వెస్ట్, అందుకే పెద్ద వీడియో పెట్టాను. ఆ చిన్న వీడియోలు పెడేటప్పుడు నేను ఒక్కదాన్ని ఉండి తీసిద్దాన్ని. మా పిల్లలు ఇంటికాడ ఉండరు కాదు, ఇవాళ మా పిల్లలు ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు పెద్ద ఎక్కువ హార్వెస్ట్ చేసి పెద్ద వీడియో పెట్టాను. మళ్ళీ వచ్చి ఈ వీడియోకి మీ ముందుకు వస్తాను. అంతవరకే బాయ్ అండి. నా వీడియోలు నాలాగే చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఇంత హార్వెస్ట్ ఆనందంతో మీరు కూడా హ్యాపీగా చూసి ఇలాగే మీరు పండించుకునేలా ట్రై చేయండి. మళ్ళీ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.